రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ అంటూ ఒకసారి పూర్తిగా మూసీ ప్రక్షాళన అంటూ మరోసారి వచ్చేటువంటి వ్యర్థాలను ఆపకుండా ఈ ప్రాజెక్టును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అసలు పర్యావరణవేత్తలు ఏమనుకుంటున్నారు? ఈ మూసీ ప్రక్షాళన కావచ్చు, రివర్ ఫ్రంట్ కావచ్చు, పూర్తిగా దాన్ని కాంక్రీట్ జంగల్గా మార్చేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అసలు పర్యావరణవేత్తల ఆలోచన ఏంటి? ఆ మూసీ రివర్ డెవలప్మెంట్ అంటే సబర్మతికి సంబంధించి కావచ్చు, వివిధ దేశాల్లో తిరిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాటితో మాట్లాడడానికి పర్యావరణవేత్త సుబ్బారావు గారు మనతో పట్టినారు. సార్ నమస్తే సార్. ఈ మూసీ రివర్ కావచ్చు, గాంధీ సరోవర్ కావచ్చు, ఉన్నటువంటి చాలా వరకు అనేక రకాల సమస్యలు దీంట్లో వెలువెత్తా ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి మీరు ఏం చెప్తారు సార్? ఇది ప్రక్షాళన లేక బ్యూటిఫికేషన్, సుందరీకరణ అన్నతోటి ఒక 20 ఏళ్ల కిందట జరిగింది. ఇప్పుడు ఆ బ్రిడ్జే బడగొట్టేసినారు, అక్కడ రబ్బర్ డ్యామే ఎత్తేసినారు. అవునా కాదు? సో దీంతో ఏమవుతున్నదంటే అసలు మన ఉద్దేశమే మనకి ఏమిటి అన్న తెలియనప్పుడు కార్యాచరణ రూపంలో రోజుకోటి వస్తుంది. ఎందుకంటే ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు చుట్టూ చేరతారు, రోజుకోటి చెప్పిపోతూ ఉంటారు. సార్ నేను సింగపూర్లో ఇది చూసి వచ్చిన, మలేషియాలో అది చూసిన అని. అది కాదు కదా, మన నది అని అనుకున్నప్పుడు మన నదిని మన పరిస్థితుల ప్రకారం ఎలా బాగు చేస్తాము? సుందరీకరణ, ప్రక్షాళన రెండు అనుకునే ముందుకెళ్ళడం మంచిది. ఈరోజు ఇది కృష్ణ వాటరా, గోదావరి వాటరా, లేకపోతే మంజీర నీళ్ళ అన్నది కాకుండా బిస్లరీ నీళ్ళ కెన్లే నీళ్ళ అని మాట్లాడుకుంటున్నాం. ఆ దౌర్భాగ్య పరిస్థితికి సమాజాలు దిగజారినాయి. సో నదులు, నగరీకరణ ఈ రెండు చాలా పెద్ద మీమాంసగా తయారైనది మన దేశంలో. మానవ సమాజాలు ఏర్పడ్డదే నదుల దగ్గర. మన మూసీనే తీసుకుంటే మనని ఒక ముత్యాల నగరం నుంచి తీసుకొచ్చి ఈరోజు సైబర్ సిటీగా, హైటెక్ సిటీగా ప్రపంచంలో తీసుకెళ్ళింది. అవునా కాదా? మరి మనం ఇంత చదువుకొని, ఇంత అభివృద్ధి చెంది, ఇంత డబ్బు ఎకరం 150 కోట్లకు అమ్ముకుంటున్నోళ్ళము, 100 కోట్లు మనం మూసీకి ప్రక్షాళనకు పెట్టుకోలేమా? నదులకి మనకు ఉన్న అనుసంధానం ఏమిటి అని అంటే అంబిలికల్ కార్డ్, పేగు సంబంధం. గర్భంలో ఉన్నప్పుడు తల్లి పేగు ద్వారానే బతికాము, బయటకు వచ్చాక కూడా అరే పేగు సంబంధం రా అని అంటారు. మరి మనం ఈ నదీ తల్లికి ఏమి రెసిప్రొకేట్ చేస్తున్నాం? అది చాలా అవసరం. మనం చూడాల్సింది ఏమిటంటే మూసీ నదిని మళ్ళీ దాని పూర్వ వైభవం తీసుకురాగలుగుతామా? మరి సైన్స్ ఎందుకు? మనకు 14 నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 9 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆర్కిటెక్చరల్ కాలేజెస్ కుక్క గొడుగుల్లాగా పుట్టుకొచ్చినాయి. ఇన్ని ఉన్న తర్వాత ఆఫీసర్లు అయితే మీరు అడగకు, రిటైర్డ్ అయినాక కూడా పెంచి పోషిస్తోంది ఈ ప్రభుత్వం. ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం? ఏదీ లేదు. మూసీ నది సుమారుగా 140 కిలోమీటర్లు మన వికారాబాద్ నుంచి వాడేపల్లి దాకా. ఈ నది చాలా జీవ వైవిధ్య ఉన్న ప్రాంతం, జియో క్లైమాటిక్ కండిషన్ డైవర్సిటీ ఉన్న మన వికారాబాద్లో ఇది పుట్టుకొచ్చింది. నదులు పుట్టినవన్నీ కూడా ఎంత ఫిలాసాఫికల్గా ఉంటాయంటే, తల్లి గర్భంలోంచి వచ్చినట్టు ఊట, మూసీ నది పుట్టుక స్థానం అని పోతాం, అక్కడ పోయి చూస్తే ఊటనే అది. ఆ ఊట మహానది అవుతుంది. అది మూసీ అవుతుంది, కృష్ణ అవుతుంది, గంగా అవుతుంది. కాటెడాన్లోను ఇంకా చోట కెమికల్ ఇండస్ట్రీస్ని తీసుకుపోయి చేవెళ్లలో రిహాబిలిటేట్ చేస్తున్నాం. 4వ అంశం ఏమిటి అని అంటే అసలు GO111ని మనం బలోపేతం చేయడం లేదు. మురుగునీరు వచ్చి చేరుతుంది అంటే సిగ్గుచేటు కాదు ఆఫీసర్స్కి? ఎందుకు జీతాలు ఇస్తున్నారు? తీసేయండి వాళ్ళని. ఇన్ని కరప్షన్స్ అయినాయి, ఇన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ వచ్చినాయి, ఒక్క ఆఫీసర్ని జైల్లో పెట్టారా? లేదు. అవన్నీ పక్కన పెడితే 4 అంశాలు: ఉద్గమ స్థానం, దామెగుండం,
చేవెళ్లలో కెమికల్ ఇండస్ట్రీస్, GO111. వీటిని మనం ఆలోచన చేయకుండా రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తాను అని అంటే మా ఆఫీసర్లు ఇంజనీర్లు నెత్తికంతా బురద పూసుకొని నేను ఒంటికంతా పౌడర్ కొట్టుకుంటా సెంటు కొట్టుకుంటా అంటే హైదరాబాద్ సామెత ऊपर से शेरवानी अंदर से परेशानी. ఇదే మనం చేయబోతున్నాం. ఇప్పుడు మన రివర్ ఫ్రంట్కి వద్దాం. మరి పైనుంచి వచ్చే దాన్ని అంతా కూడా ఏం చేస్తున్నారు అని అంటే ఆఫీసర్లు మొన్న 2 చెరువులు చాలా ఉత్సాహంగా రిబ్బన్ కటింగులు చేశారు. మేము డైవర్ట్ చేసేసినాం. అంటే మూసీ కింద ఉండేటోళ్ళు మనుషులు గారా? వాళ్ళకి హ్యూమన్ రైట్స్ లేవా? మీరు కనీసం 17 చెరువుల అలుగులు బద్దలు కొట్టినారు. అందరు ఆఫీసర్ని జైల్లో పెట్టండి ధైర్యం ఉంటే. ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం అసలు అలుగు ముట్టుకోవడానికి వీల్లేదు. నేను చూపిస్తాను పేరున అలుగులు బలగొట్టిన చెరువుల్ని. మేము డైవర్ట్ చేస్తున్నామన్న ఆఫీసర్ నల్లా తీసుకుపోయి జైల్లో పెట్టండి. డైవర్షన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. 100 కోట్లు ఒక ప్రాజెక్టుకు మనం చేపట్టలేమా? కేవలం ఒక 100 కోట్లు సార్. 5,000 కోట్ల ఒక ప్రాజెక్ట్ అంటున్నారు, 1,50,000 కోట్లు అంటున్నారు. ఇంత భారీ మొత్తం అవసరం అంటారా సార్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి? ప్రక్షాళనకైతే ఇంత ఖర్చు అవుతుంది, సుందరీకరణకైతే ఇంత ఖర్చు అవుతుంది అని తెలుస్తుంది. అవును. రెండోది ఎప్పుడు కూడా పొరపాటు అయ్యేదంటే మీరు అన్నారు చూడండి, ఇవి ఏం చేస్తారంటే హైప్ చేసేస్తారు. ఆఫీసర్ల జీతాలు కూడా ఈ ప్రాజెక్టులోనే తీసుకుంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు, వాటర్ షెడ్స్ 95 అప్పటి నుంచి నేను చూస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వచ్చినా ఇందులోంచి ఓ 30-40% ఈ వీటికే డైవర్ట్ అవుతాయి. కనుక ముందు అసలు ఉద్దేశాన్ని క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ ఉద్దేశానికి అనుసరంగా మనం దానికి కావాల్సింది కావాలి. మూడోది ఏముంటుంది, మనం అనుకున్న ఉద్దేశాన్ని మనం అచీవ్ చేయాలి అని అంటే ఏమేం యాక్టివిటీస్, యాక్షన్ ప్లాన్స్. ఇక్కడ చర్చ ఎక్కడుంది? రివర్ ఫ్రంట్ కానీ ఎనీ డెవలప్మెంట్ కానీ ఈవెన్ రివర్ ఫ్రంట్లో కూడా ద ఫస్ట్ అండ్ ప్రయారిటీ గైడ్లైన్ పీపుల్స్ పార్టిసిపేషన్. పీపుల్స్ పార్టిసిపేషన్ అవుతున్నదా? మాట్లాడుతున్నామా? పోనీ ఏం మాట్లాడాలి అన్నది మీ ఆఫీసర్లకు తెలుసా? లేదు. యు ఆర్ నాట్ ట్రైన్డ్. యూ బ్రాట్ సమ్ వన్ ఫ్రమ్ సింగపూర్. వాళ్ళకు అసలు అన్ఫార్చునేట్గా చెప్తాను, అసలు నది ఎక్కడ పుట్టింది, ఎట్లా కలుస్తుంది, ఎన్ని వంకలు తిరుగుతుంది కూడా తెలియదు. రివర్ ఫ్రంట్ సర్ మిర్జా అలీ నవాబుల్ కాలంలో చేశాడు. 14 ఉద్యానవనాలు మూసి ఒడ్డున వెలిసాయి. నా దగ్గర ఫోటో కూడా ఉంది. సిటీ సెంట్రల్ లైబ్రరీ, హైకోర్ట్, ఉస్మానియా హాస్పిటల్, ఇవన్నీ ఏంది రివర్ ఫ్రంట్ బిల్డింగ్స్ కావా? వీటిని ఈ ప్రాజెక్ట్లో మనం ఇంప్రూవ్ చేస్తున్నామా? సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న డాక్యుమెంట్స్ని డిజిటైజ్ చేస్తున్నామా? ఇవేవి కూడా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో అసలు అంతర్భాగాలు కానే కావు. మరి ఏ విధంగా హైదరాబాదీస్ అందరు కూడా గుడ్డిగా తలకాయలు ఊపుతున్నారు? వీళ్ళు ఊపేవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చిన మైగ్రేషన్ పాపులేషన్. హైదరాబాద్ అసలు తెలియని వాళ్ళు. రివర్ ఫ్రంట్ అన్నది హైదరాబాద్లో సర్ మిర్జా అలీ, హీ వాజ్ ద ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హిజ్ హైనెస్ నిజాం. దాని రిపోర్ట్లు ఏమన్నా మీరు చూసారా? మనం చరిత్రలో ఉన్న రివర్ ఫ్రంట్ స్ట్రక్చర్స్ని హిస్టారికల్గా మనం దీంట్లోకి అంతర్భాగం చెయ్యాలి. సార్, ఎఫ్టీఎల్ ఒకటి బఫర్ జోన్ అంటున్నారు. ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి? ఆ చుట్టుపక్కల ఉన్న ఇష్టానుసారంగా మీటర్ల పొడవున బఫర్ జోన్లను కేటాయిస్తూ, ఎఫ్టీఎల్లను కేటాయిస్తూ వాళ్ళ ఇండ్లకు నోటీసులు కూడా ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ రెండింటి మీద ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా సార్? ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ఫామ్ ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే వాటర్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది చెరువు కావచ్చు, పెద్ద రిజర్వాయర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు. నీటిని నిల్వ చేసే స్ట్రక్చర్కి ఎఫ్టీఎల్ ఉంటుంది. నదికి ఎక్కడ ఉంటుంది ఆ ఎఫ్టీఎల్?
అది కూడా తెలియని ఆఫీసర్లు మాట్లాడుతున్నారంటే వేదికలు వచ్చి ముఖ్యమంత్రిని డైవర్ట్ చేస్తున్నారు, రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. దీన్ని క్రాస్ చెక్ ఎందుకు చేసుకోవడం లేదు? ఈ ఎఫ్టీఎల్ ఎక్కడ వాడతారు, ఇంకో చోట ఏం వాడతారు అన్నది అసలు రావడమే లేదు. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? సుందరీకరణ అన్నా లేక ప్రక్షాళన అన్నా? మొట్టమొదటిగా మీరు డైవర్షన్స్ ఆపండి. ఎక్కడైతే అలుగు బగలగొట్టారో ఆ అలుగుల్ని పునరుద్ధరించండి. బఫర్ జోన్ అంటున్నారు. అసలు నేను యాజ్ ఏ రివర్ జియోమార్ఫాలజీ చదువుకున్న స్టూడెంట్గా ఇరువైపులా వరద ముంపు ఏరియాని డిమార్కేట్ చేస్తాం. వరద వచ్చినప్పుడు ఒక 5 కిలోమీటర్లు మునిగిపోతుంది, 6 కిలోమీటర్లు మునిగిపోతుంది. 2009లో వరదలు వచ్చినప్పుడు కర్నూలు మొత్తం అతలాకుతలమైనది. అవునా కాదా? అది ఇట్స్ ఎ బిగ్ హిస్టరీ. అది అసలు కొన్ని టెంపుల్స్లలో కూడా ఎంటర్ అయింది అన్నాడు. విచిత్రం, మూసీ ముంపు ప్రాంత గుర్తింపు డిమార్కేషన్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే బఫర్ జోన్ అన్నది ముంపు ప్రాంతం అంతర్భాగం. అది మొదటి స్టెప్ అన్నమాట. అంటే ఒడ్డు నుంచి అది 9 మీటర్ల 11, అది ఏంటి ముంపు ప్రాంతాన్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తారు. అవునా కదా? మనకు వచ్చే జీవోలన్నీ బఫర్ జోన్స్ మీద ఇస్తున్నాం, కానీ ముంపు ప్రాంతం మీద ఈ రోజు దాకా మాట్లాడతలేడు వాడు కూడా. 1908 అంటే ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది. ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పటికీ ఆ చింత చెట్టు మనం గుర్తుగా పెట్టుకున్నాం. 150 మందికి జీవితం ఇచ్చి, అంటే అంత ఎత్తుకి నీళ్లు వచ్చాయి. అవునా కాదా? మరి అక్కడ దాకా మరి అది బఫర్ జోన్ అంటావా, ముంపు జోన్ అంటావా, ఏ జోన్ అంటావు? రివర్ బఫర్ జోన్ ముంపు ప్రాంతంలో అంతర్భాగం. అది మొదటి ఫేజ్. అది ఇంకొకటి ఏమిటి తెలుసా? ఒకసారి నువ్వు బఫర్ జోన్ అని అన్నప్పుడు, డిక్లేర్ చేసినప్పుడు, అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ ఉండవు. అక్కడ ఓన్లీ ప్లాంటేషను, ఫ్లడ్ వాటర్స్ని రాకుండా న్యాచురల్గా కంట్రోల్ చేయడం. ఇప్పుడు నేను ఇవన్నీ బలగొట్టి ఇంకోటి కడతాను అంటే అసలు కట్టుడు అన్న క్వశ్చనే లేదు. బఫర్ జోన్ డెఫినేషన్ ముందు మీ ఆఫీసర్లను అడగండి. తెలివి తక్కువ ఆఫీసర్లు అందరూ కూర్చున్నారా ఏంది బఫర్ జోన్ గురించి మాట్లాడకుండా? ఎందుకనంటే ఇది చాలా అవసరం. మనం ప్రభుత్వానికి గైడెన్స్ ఇస్తున్నప్పుడు, ఒక మార్గదర్శకం ఇస్తున్నప్పుడు మనం ముందు క్లారిఫై చేసుకోవాలా, దాని తర్వాత ప్రభుత్వానికి అందజేయాలి. ఒక పీపుల్స్ లీడర్కి మనం ఇట్లాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం అన్నది చాలా దౌర్భాగ్యం. సో బఫర్ జోన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫ్లడ్ ప్లెయిన్, వరద ముంపు ఒడ్డు ప్రాంతం. అందులోది కొంత భాగం స్ట్రిక్ట్గా ప్లాంటేషన్ ఉంటుంది. ఓకే, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీరం అంతా కూడా బఫర్ జోన్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ప్లాంటేషన్. సముద్రం నీళ్లు ల్యాండ్ మీదకి రాకుండా, సముద్రం గాలులు భూమిలోకి చొచ్చుకొని రాకుండా. అసలు వరద ముంపు మీద స్టడీస్ ఎక్కడ జరిగినాయి? ఐ రిక్వెస్ట్ త్రూ యువర్ ఛానల్, ఇది ప్రభుత్వం అసలు వరద ముంపు ప్రాంతాల స్టడీస్ ఏమైనా జరిగితే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించమని, ఓ వైట్ పేపర్ తీసుకురమ్మనమని. ఓకే, ఎందుకంటే మాట్లాడితే 1908 అంటారు, కానీ 1908 ముంపు ప్రాంతం ఇది అన్నది ఎక్కడన్నా చెప్పినామా? మనకు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ముస్లిం జంగ్ ఫుల్ మొత్తం పోయింది అక్కడ. ఉస్మానియా దాకా వచ్చేసినాయి. 50,000 మంది చనిపోయినారు అన్నది. కానీ మ్యాప్ ఏది? విశ్వేశ్వరయ్య గారు చేసే ఉంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ముంపు ప్రాంతం అన్నది ఏదో 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి లెక్క చూస్తుడు కాదు. జరిగింది. మన దగ్గర అనుభవం లేని ఆఫీసర్స్ ఉండడంతో అలాంటి పొరపాట్లు జరిగాయి. భూ వినియోగంలో మార్పు నది అంతర్భాగంలో జరుగుతున్నది, నది క్యాచ్మెంట్లో జరుగుతున్నది. చేవేళ్ల నుంచి వికారాబాద్ దాకా
GO111 బిల్డింగులు కడుతున్నాం. మరి కాంక్రిటైజ్ ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు మునుగుతున్నది? అన్సైంటిఫిక్ అవునా కదా? మరి దీని ఎఫెక్ట్ మీద ఏమైనా స్టడీస్ ఉన్నాయా? మీరు అన్న మాటలో ఒక అర్థం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం అంతా కూడా మూసీ నది గర్భంలోనే చేపడతాము, గాంధీ విగ్రహం పెడతాము, లేదంటే ఇంకేదో చేస్తామన్నట్టుగా చెప్తా ఉంది. దీనివల్ల కూడా చాలా అనర్థాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీని మీద మీరేం చెప్తారు సార్? ఈ నివేదికలు ముందు ఏదైతే ప్రపోజ్డ్ నివేదికల్ని ముందుగా ప్రజలతోటి చర్చించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దాని తర్వాత రివర్ ఫ్రంట్ అని ఏదైతే అంటున్నామో పైనుంచి అన్నిటినీ మనం తీసుకొచ్చేసి సుందరీకరణం మీరు రివర్ ఫ్రంట్లో చేసుకోండి. సుందరీకరణలో కూడా రిస్ట్రిక్షన్స్ ఏంది? బఫర్ జోన్లో నువ్వు అసలు ఇంకేం కట్టలేవు. ఉన్న వాటిని తీసేస్తావో, లేకపోతే ఇంకొకటి ఏమున్నది, రివర్ ఫ్రంట్లో కానీ బఫర్ జోన్లలో బిల్డింగ్స్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏదో ల్యాండ్ వాల్యూ పెంచినాము, బిల్డింగ్ కోడ్ ఇచ్చినాము మనం. అయ్యా, బిల్డింగ్ కోడ్ 300% ఈ బిల్డింగ్స్ మీద ట్యాక్స్ పెంచాలి. ఎందుకంటే ఇవి వరదల్ని అగ్రవేట్ చేస్తున్నాయి. ఈ నష్టం పబ్లిక్ ఎందుకు భరించాలా? ప్రభుత్వం భరిస్తుంది అని అంటే ప్రభుత్వం తన జేబులోంచి ఇస్తలేదు, పబ్లిక్ మనీ స్పెండ్ చేస్తున్నది. అవునా కాదు? మరి పబ్లిక్ మనీ స్పెండ్ చేస్తున్నప్పుడు ఇలాంటి అడ్డంకులు ఉన్న స్ట్రక్చర్స్ని ఈ రోజుకి కూడా ఒక్క ఎవాల్యుయేషన్ రిపోర్ట్ లేదు మన దగ్గర. ఏది మొన్నటికి మొన్న 1000 కోట్లు ఎన్నో కోట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసినాం. హైడ్రా పుట్టిందే రిస్క్ రిడక్షన్కి. అవునా? వీటితోటి ఎంత రిస్క్ రిడక్షన్ అయ్యింది? ఎందుకంటే అలుగులు పగలగొట్టారని నేను పదే పదే చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎ వయలేషన్ ఆఫ్ ఎ లీగల్ యాక్ట్. మరి దాన్ని ప్రభుత్వం సరిదిద్దుకోవాలి కదా. మరొక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ ద్వారా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలా, ప్రభుత్వ అధికారులు అర్థం చేసుకోవాలా, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంత దాకా తీసుకెళ్ళగలుగుతుంది? ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ లిమిట్. జాగ్రఫికల్, ఇట్స్ ఎ నేచర్. నేను పోయి అక్కడ ఇది చేస్తాను అదంటే లిమిట్స్ టు ద గ్రోత్ అని 1960లోనే పుస్తకం వచ్చింది. ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది ఏంటి? రెండోది ఏమంటే ఏదో కొత్త స్టేట్మెంట్ సీఎం గారితో చెప్పించాలని చెప్పిస్తున్నారేమో. నైట్ ఎకానమీ అన్నారు. హైటెక్ సిటీ దగ్గర ఏదైతే మనం నైట్ షాపింగ్ సెంటర్స్ అని స్టార్ట్ అయినాయి, అవి ఎక్కడి దాకా రన్ అవుతున్నాయి? ఎంతమంది వచ్చి అర్ధరాత్రులు కొనుక్కుంటున్నారు? ఈజ్ దేర్ ఎనీ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద నైట్ బిజినెస్? నైట్ బిజినెస్ ఎందుకవుతుంది అని అంటే పండగలప్పుడు అందరూ ఒకేసారి పోతే రష్ ఎక్కువ అవుతుందని 10:30, 11 దాకా షాపింగులు జరుగుతాయి. అది చాలా సహజం. రోజు 10:30, 11 దాకా జరగాలి అని అంటే ఎక్సెప్ట్ సింగపూర్ అండ్ మలేషియా, థాయిలాండ్, ఇంకెక్కడా జరగదు. సో కొంచెం ఆలోచన చేయండి, చర్చించుకోండి. దీని దృష్ట్యా ముందుకెళ్ళడం చాలా అవసరం. సార్, ప్రాజెక్టుని మళ్ళొకసారి మీరు రివ్యూ చేసుకోవాలి. You have to consult people who have the knowledge of Hyderabad and the river and riverfront guidelines. Pittsburgh మనకేమొచ్చింది? అండ్ సబర్మతి ఈజ్ నాట్ ద భగవద్గీత ఫర్ అస్. సబర్మతిలోనే ఎన్నో తప్పులు జరిగినాయి. గంగలో ఎన్నో కోట్లు మనం ఖర్చు చేసినాం, గంగ అట్లనే ఉన్నది. మనం చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. రివర్ ఫ్రంట్ మూలంగా ఏదో మారిపోతుంది అన్నది కాదు. వాటర్ ఈజ్ ఎ కంటిన్యూవల్ సోర్స్, డైనమిక్ సోర్స్. ఒకసారి వర్షాలు తక్కువ పడతాయి, ఒకసారి ఎక్కువ పడతాయి. తక్కువ పడ్డప్పుడు ఎట్లా చేయాలా, ఎక్కువ పడ్డప్పుడు ఎట్లా చేయాలా అన్న డైనమిక్ డైమెన్షన్స్ పైన ట్రైన్ అయిన ఆఫీసర్స్ కావాలా మనకి ఇరిగేషన్ ఇంజనీర్సు అర్బన్ హైడ్రాలజీ గురించి మాట్లాడతారు. మై హంబల్ రిక్వెస్ట్ ఈజ్, సార్,
ఐదర్ యూ ask all the irrigation engineers to undergo urban hydrology training. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఉండగా నేను కండక్ట్ కూడా చేసినాను అండ్ ఐ హ్యావ్ షేర్డ్ దట్ రిపోర్ట్ టు మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ ది గవర్నమెంట్. మరి గవర్నమెంట్ అంతదిగా ముసుగేసుకొని ఓన్లీ సింగపూర్ వాళ్ళతోటే మాట్లాడుకుంటాము అని అంటే రిజల్ట్స్ విల్ బి వెరీ బ్యాడ్ అండ్ వర్స్ట్. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి అధికారులు కూడా ఈ అంశంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్యావరణవేత్తల ఆలోచనలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటేనే ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్తుందంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరాన్ మధుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.